నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణ రాజకీయాల్లో కవిత సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన రాజకీయ పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించి విధి విధానాలను ప్రకటించారు. రాష్ట్రం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ఆమె ఉద్ఘాటించారు. విధి విధానాల్లో భాగంగా పాంచజన్యం పేరుతో 5 హామీలు ప్రకటించిన కవిత విద్యకు సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫ్రీగా విద్య అందిస్తామన్నారు. ఇక వైద్యానికి సంబంధించి ఏ రోగం రాని ఏ ఆసుపత్రినైనా సరే ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇక వ్యవసాయం గురించి రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామని తెలిపారు. ఇక 4వదిగా ఉపాధి కింద 2 లక్షల రూపాయల చొప్పున 20 కోట్ల వరకు యువతకు రుణాలు. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఇక అదేవిధంగా ఉద్యమకారులకు 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తామని తెలియజేశారు. ఇక 5వదిగా సామాజిక న్యాయం సాధించాల్సిందేనని కవిత తెలియజేశారు. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందని అంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు ఇళ్లు కూలగొడుతున్న కర్కోటకుడుగా ఆమె అభివర్ణించారు. ఇక కవిత ప్రధానంగా పార్టీ మీద విమర్శలు బీఆర్ఎస్ పార్టీ మీద గుర్పించారు. పాతది కేసీఆర్ ఇప్పుడు పాతలాగా లేరని, ఇప్పుడు ఉన్నది కేవలం మన మనిషి కేసీఆర్ మాత్రమేనని అనేక సార్లు తెలిపారు. కవిత ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్లా మారింది. అదేవిధంగా తాను ప్రస్తుతం తెలంగాణకు అమ్మగా పరిణితి చెందుతున్నాను, తాను అమ్మగా పరిణితి చెందిన అమ్మగా నా యొక్క సేవలను అందిస్తానని తెలిపారు. కవిత మాట్లాడిన ఓవరాల్ సినారియో చూస్తుంటే, కవిత పార్టీ జెండా అన్నీ చూస్తుంటే తమిళనాడులోని జయలలిత పార్టీ అన్నా డిఎంకే ఎవరికైనా గుర్తు రాక మానదు. ఎందుకంటే ఆమె పసుపచ్చ కానీ ఆకుపచ్చ కానీ ఇవన్నీ చూస్తే తాను జయలలిత గతంలో ఏ రకంగా అయితే పార్టీ పెట్టిందో ఆ రకంగా మరి తాను కూడా అక్కడ కూడా అమ్మ అని పిలిపించుకుంటూ ఉంటారు, మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా తాను అమ్మ అని మాట్లాడటం ఇదంతా చూస్తుంటే అందరికీ కూడా అన్నా డిఎంకే పార్టీ గుర్తు రాక మానదు. ఏదేమన్నాడు మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతుందా? కాంగ్రెస్ బీజేపీకి సవాల్ విసిరి బరిలో గెలిచి కవిత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతుందా? కవిత టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది, ఏ పార్టీకి లాభాన్ని చేకూర్చబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రామ్మోహన్ గారు, పెద్దలకు నమస్తే. ఇక్కడి నుంచి మిమ్మల్ని బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అని మాత్రమే పిలుస్తారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అని పిలవరు. మీ పార్టీలో ఎవరిని కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా బీఆర్ఎస్ అని పిలవాల్సిందే. టీఆర్ఎస్ అనే మాటకి మీకు కాలం చెల్లిపోయింది. కవిత గారు దాని మొత్తానికి హోదా మొత్తం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పార్టీ పేరు ఇక ఉచ్చరించాలి అంటే మీరు టీఆర్ఎస్ అంటే అది కవిత గారికే సొంతమవుతుంది. ఎలా చూస్తారు మీరు? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారు మరి ఒక పెద్ద చెక్ పెట్టబోతున్నారంటే మీరు ఏమనుకుంటున్నారు? దానిలో అవకాశం ఉందంటారా? యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉంది నిశ్చితంగా ఏం జరుగుతుంది అనేది. ఒక మేరు నగర శిఖరమైనటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా అప్రతిష్ట పాలు చేస్తుంది కన్న కూతురు అనేది అందరు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం చీకొడతాం, ఆడబిడ్డలు కానీ మిగతా పెద్దలు కానీ సమాజం మొత్తం కూడా కవిత చేసే పని ఎవరు హర్షిస్తలేదు. ఈరోజు నేనేదో ఉద్ధరిస్తాను రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తాను బయలుదేరింది ఆమె. ఎక్కడి నుంచి వచ్చింది నీకు గుర్తింపు? కేవలం ఈ యొక్క తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు. వారి కూతురుగా తప్పితే ఈమెకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే ఈ సమాజంలో కూడా కేవలం ఆయన కూతురుగా ఉంటూ ఆయన ఇచ్చిన వేలు పట్టుకొని నడిచి ఆయన ఇచ్చిన జ్ఞానంతో సమాజంలో 2 మాటలు మాట్లాడి అందరూ కేసీఆర్ కూతురుని హర్షించి ఆమెను స్వాగతించిన తప్పితే ఈమె కవిత ఏదో పెద్ద నాయకురాలు ఈమె ఏదో చేసిన సమాజానికి ఎవరు కూడా ఊహించారు. ఆ రోజు కేవలం కేసీఆర్ కూతురుగా ఆమెను అందరు ఆదరించారు, గౌరవించారు, మన ఇంటి ఆడబిడ్డగా చూసుకున్నారు. ఈ రోజు ఏమైంది? నేను గొప్ప అనేది చందంగా ఈరోజు హంసతోటి కాకి పోటీ పెట్టుకున్నట్టుగా ఉన్నది. ఇటువంటి పనులు బంద్ చేసుకుంటే చాలా మంచిది కవిత గారికి. ఇట్లా పార్టీ పెట్టేదా మాత్రాన ఈ యొక్క పేరు పెట్టుకొని తెలంగాణ రేవంత్ సమితి లాగా ఉంది కథ. ఇప్పుడు
ఎవరు వెనుక అండదండ చూసుకొని ముందుకు పోతున్నాం కేసీఆర్ గారి పైన పోటీ చేయడానికి, లేకపోతే వారిని ఢీ కొట్టడానికి, వారికి ఉన్న ఇమేజ్ ను నాశనం చేయడానికి ఒక ఆడకూతురుగా ఇంటి గౌరవాన్ని, రాష్ట్ర గౌరవాన్ని, కుటుంబ గౌరవం కాపాడుతున్న కవిత గారు ఇట్లా చేయడం అనేది ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటంటే ఇంతకి ఆమెను చీర సారెలు పెట్టి వివాహం చేసి అత్తగారిని పంపించి తర్వాత తదినంతరం చిన్న రాజకీయ పరిణామాల్లో కూడా అండగా ఉంటుందని తండ్రి దగ్గరకు పోతే, అన్న దగ్గరకు పోతే ఇద్దరు కూడా ఆదరించి వెంబడి తిప్పుకొని రాజకీయాల్లో సమాజంలో గుర్తింపు తెచ్చే విధంగా ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి పదవులు ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, ఎంపీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి అన్ని అనుభవించినాక ఇంకా వందల మంది కార్యకర్తలకు పదవులు దక్కలేదు. వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఎవరు కూడా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ గారి పైన కుతంత్రాలు, కుట్రలు పన్నకుండా తెలంగాణ కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు, కేసీఆర్ గౌరవం కొరకు కార్యకర్తలు పనిచేస్తుంటే నువ్వు ఇంట్లో ఉండి అన్ని అధికారాలు అనుభవించి, పదవులు అనుభవించి, అక్రమ బాట పట్టి ఈరోజు ఇబ్బంది పాలయ్యి, అంటే తండ్రి మందలిస్తే, తప్పు చేసేవని మందలిస్తే నీకు ఇబ్బంది పెట్టుకొని అది మనసులో కుట్ర పెట్టుకొని బజార్లోకి వచ్చి కేసీఆర్ గారి యొక్క అస్తిత్వాన్ని, వారి గౌరవాన్ని దెబ్బతీసే పని చేస్తా ఉన్నాం. ఏ ఆడపిల్ల ఇట్లా చేస్తే ఎవ్వరు సొంత తల్లిదండ్రులు హర్షించరు, సమాజం హర్షించదు, తెలంగాణ కూడా హర్షించదు. కేవలం ఇంకొకటి ప్రధానంగా చేసిన ఆరోపణల్లో రామ్మోహన్ గారు, వందల మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఒకటి గమనించారా మీరు? తగలబెట్టుకున్నారు, ఉద్యోగాలు రాజీనామా చేసిర్రు, ఇవన్నీ చేసి భారీ త్యాగం గల నీకేమి ఇబ్బంది అయింది? రామ్మోహన్ గారు ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కవిత గారు పార్టీ పెట్టారో బీజేపీ పార్టీని కూడా విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని ఏకంగా కర్కోటకుడు అన్నారు. ఓకే, పాక్షికంగా అన్నారు. ప్రధానంగా ఆవిడని బీఆర్ఎస్నే టార్గెట్ చేశారు. ఎలా అనుకోవాలి? ఇక ఎక్కువ ఒక మాట ముందుకు వేసి సొంత తండ్రి అనుకోవాలా? పార్టీ వ్యవస్థాపకుడు ఆయన పాత కేసీఆర్ కాదు, మరమనిషి అయిపోయారు అన్నారు. ఇంతకీ ఎవరు మరమనిషి, ఎవరు ఆడిస్తున్నారు ఆ మనిషిని అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అనుకోవాలి? కేసీఆర్ గారు మన మనిషి కాదు, ఎవరో చెప్తే వినే మనిషి కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి సుదీర్ఘమైన రాజకీయ లక్ష్యంతో ఎవరు సాధించని ఒక విషయాన్ని భుజాన వేసుకుని చాలా మంది తెలంగాణ కొరకు పోరాటం చేస్తే ఎవరు కూడా చివరి వరకు పోరాటం చేయక విజయం సాధించలేదు. అటువంటి ఉద్యమాన్ని భుజాన వేసుకుని సబ్బండ వర్గాలను ఏకం చేసి కార్మికులు, కర్షకులు అందరూ కూడా లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, లిబరల్ వింగ్ అందరినీ కూడా ఐక్యం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలన చేసి బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు. అందులో అత్యధికంగా లబ్ధి పొందిన వ్యక్తి కవిత గారు. ఇలా వందల మంది కార్యకర్తలు శ్రమ కోర్చి కష్టం చేసి పనిచేస్తే కూడా ఈరోజు రిజర్వేషన్ల పరంగా కావచ్చు, సీనియారిటీ పరంగా కావచ్చు, ఇంకా చాలా మందికి అవకాశాలు రాలేదు. వాళ్ళందరూ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం తీసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చి మళ్ళీ మనమందరం కూడా పదవుల్లో ఉండాలని చెప్పి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే సొంత ఇంట్లో ఉండి పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని అక్రమ బాట పట్టి తండ్రి పేరు ఖరాబ్ చేసి, అన్న పేరు ఖరాబ్ చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి సిగ్గుచరం లేకుండా మళ్ళీ ఈరోజు నేను పార్టీ పెడతా, తెలంగాణ ఉద్యమకారులు నేనేందో చేస్తా, బడుగు పాలైన వర్గాలకని కళ్ళబోలి మాటలు చెప్తే నీ యొక్క మొత్తం డ్రామా అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకటి, ఈ రాత్రి ఎవరైనా నిద్రపోతారేమో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ నిద్రపోయే అవకాశం ఉందంటారా? జగిత్యాల జరిగిన మీటింగ్ ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ప్రధానంగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళకి నిద్ర పడుతుందా అంటారా? ఎందుకంటే అక్కడ పెట్టిన పార్టీ పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్కౌడి ప్రోద్బలంతో ఆ పేరు పెట్టించి ఈ కుట్ర రాజకీయాలు బంద్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం రాజకీయాల్లో ఢీ కొట్టాలంటే ధైర్యంగా ముందుకు వచ్చి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉంటే దానిపైన మాట్లాడాలి. రాజకీయంగా ఇంకేమైనా మాట్లాడాలి. కుట్రలు కుతంత్రాలు చేసి నీ పేరు నేను డూప్లికేట్ చేసి ఏమంటారంటే దీన్ని ఇప్పుడు బిస్లరీ వాటర్ కు ఒక స్పెల్లింగ్ మార్చి, పారాచ్యూట్ ట్యాంక్ ఇంకో స్పెల్లింగ్ మార్చి డూప్లికేట్ వస్తువులు తయారు చేసి మార్కెట్ లేదా అమ్ముతున్నారు. ఇది కూడా అంతే. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనాన్ని పెట్టుకుని ఎవరిని నష్టపరచడానికి, ఎవరిని అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర అంతా. అంటే నీకు రాజకీయం పెట్టుకుంటే అంటే ఈ పేరు పెట్టుకుంటే తప్పితే నీకు దిక్కులేదు. ఎందుకు సాధన అవుతలేదు ఇంకో పేరు పెట్టుకోవడానికి? మరి నీకు ఇదే సాధన అవుతాయి. నువ్వు చెప్పింది కరెక్ట్. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఒక పక్కన
తెలంగాణ రాష్ట్ర సేన అని ఆవిడ చెప్తుంటే మీరు తెలంగాణ రేవంత్ సేన అని మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా నిజంగా రేవంత్ అయితే అందరికీ తెలిసిన విషయం అండి ఇది. కాదండి. కవిత గారిని ఎవరు ప్రోద్బలం చేసి ముందుకు పంపినరు? ఈ డబ్బులను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ప్రోద్బలం? ఎవరు అప్పీల్ చేస్తలేరు? కవిత చేసిన అన్యాయం లేవా? తప్పు చేసింది కదా, తప్పు చేసినందుకే కుటుంబంలో పొరపచ్చాలు వచ్చి బయటకు పంపిరు కదా. తండ్రి మొదట కూతురు ప్రేమతో గమనించుడు ఏం జరిగిందని విషయం తెలుసుకున్న తర్వాత మౌనం వహించుడు. అదే ఈమెకి ఇబ్బంది అయింది. నా తండ్రి పట్టించుకుంటే కేసీఆర్ గారు అన్యాయాలకు మద్దతు పలకరు, అక్రమాలకు మద్దతు పలకరు కాబట్టి ఈ రోజు పగ తీర్చుకోవడానికి అంత పెద్ద మనిషిని, కోట్లాది మంది ప్రజల మనసు మన్నలను చూరగొన్న వ్యక్తిని కేసీఆర్ గారి అబాస్ పాలు చేయడానికి అంగరం కట్టుకుని ఒక ఆడకూతురు కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆడకూతురు అంటే కుటుంబ గౌరవం నిలబెట్టాలి, తండ్రి గౌరవం నిలబెట్టాలి. ఎక్కడ చేస్తుంది? తెలంగాణ ఆడపడుచులు అందరికీ కవితలాగా ఇలా చేసే కుటుంబాలు ఉంటాయి, విచ్ఛిన్నం అయిపోతాయి. మీరు ఒకటి గమనించారా? మీరన్నదే నిజమైతే మీరు ఒకటి గమనించారా? మీరన్నదే నిజమైతే రేవంత్ గారు గురువు ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు గారు గురువు అని అందరికీ తెలుసు. రేవంత్ ఆయన గారు చాలాసార్లు చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబు గారిని ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. కానీ రేవంత్ మీరు చెప్పినది నిజమైతే మరి కవిత గారు ఈ రోజున కంప్లీట్గా రివర్స్ ఉంది కదా మరి. ఎందుకంటే తండ్రి గారి మీద మరి గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడుతూనే ఉందామె. ఎందుకంటే డైరెక్ట్ గా మాట్లాడి ఎట్లా ఉంది, పొమ్మన లేక పొగబెట్టినట్టుంది. నువ్వు పార్టీ పెట్టుకొని ఎవరిని సవాల్ చేస్తున్నావు? నువ్వు టీఆర్ఎస్ అని పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? వేరే పేరు లేదా? మరి నీవు సత్యురాలు అయితే, నీకు నిజంగా తెలంగాణ పైన ప్రేమ ఉంటే, ఏదో చెయ్యాలి సమాజానికి నీకుంటే టీఆర్ఎస్ పేరు ఎందుకు నీకు? కాదండి, టీఆర్ఎస్ అనేది వేరే పేరు పెట్టుకో. కాదండి, తెలంగాణ రాష్ట్రం అనేది మీకు ఒక్కరికే సంబంధించింది కాదు కదా. వేరే పేరు పెట్టుకొని మీరు ఎలా చెప్తారు? రామ్మోహన్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పేరు మారుస్తారు ఎవరన్నా? తెలంగాణ రాష్ట్రాన్ని పేరు మారుస్తారు ఎవరన్నా? మీరు వదిలేశారు, ఆవిడ పట్టుకున్నారు. ఒకటి చెప్తున్నాను లక్ష్మణ గారు, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిన కారణం ఏంటంటే, నార్త్ వాళ్ళు ఆధిపత్యం చెలాయించి ఒక భారతదేశంలో సౌత్ కు ఎలాంటి హక్కులు దక్కకుండా చేస్తున్నారు కాబట్టి సౌత్ నుంచి కూడా దేశానికి దిశానిర్దేశం చేసే వ్యక్తి రాజకీయాలన్నీ ఏకీకరణ చేసి 5 రాష్ట్రాలను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ రాష్ట్రాలు అందరం కలిసి మనం దక్షిణాది నుంచి నార్త్ కు మనం కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి గొప్ప లక్ష్యంతో కేసీఆర్ గారు దాన్ని రూపాంతరం చేసే అందులో కొంచెం సఫలీకృతం కాలేకపోయినా ప్రయత్నం చేస్తా ఉన్నా జరుగుతుంది. ఒకటే రోజు అనుకునే జరగవు. ఇక్కడే గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు గారికి నార్త్ సంబంధించిన వ్యక్తులందరూ కలిసి ఎంత మర్యాద చేసిరో వారి యొక్క అంత్య సంస్కార విషయంలో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇన్ని విషయాలు జరుగుతుంటే కూడా ఒక సౌత్ నుంచి ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఎదిగి కేంద్రంలో పోవడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు ఎలాంటి పొరపాటు చేసినట్టు పొరపాటు కాదు కదా, అది ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయినాం. మళ్ళీ ప్రయత్నం చేస్తాం. తెలంగాణ మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ సాధించి తెలంగాణ కొరకు పోరాటం చేస్తే అందరు నవ్వారు. తెలంగాణ సాధించడమా లేదా? ఇది కూడా జాతీయ పార్టీగా రూపాంతరం చెంది అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్ని అధిగమించుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రామ్మోహన్ గారు అందుబాటులో ఉండండి. రామ్మోహన్ గారు అందుబాటులో ఉండండి. మనం మళ్ళీ మాట్లాడదాం. మనతోటి పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఈ రోజున కవిత గారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, పార్టీ పెట్టడం ఒకటైతే, ఆ పార్టీ పేరు మరొక సెన్సేషన్గా క్రియేట్ అయింది ఈ రోజున టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. ఇక ఆవిడ విధి విధానాలు కూడా చెప్పేశారు. పాంచజన్యం పేరుతో కవిత గారు విద్య కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ఇక అదేవిధంగా యువతకి ఉపాధి అవకాశాల్లో కావచ్చు, మరి అన్ని విషయాల్లో కూడా ఆవిడ తను ఒక క్లారిటీగా ఉన్నారు. సామాజిక న్యాయం సాధించాల్సిందే అనేది ఆవిడ యొక్క విధి విధానాలు చెప్పారు. పనిలో పనిగా మరి బీజేపీ కాంగ్రెస్ మీద పాక్షికంగా ఆవిడ విమర్శించినప్పటికీ డైరెక్ట్గా ఆవిడ బీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పించడం, టీఆర్ఎస్ బాస్ ఒక మరమనిషి అయిపోయాడని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బ కాబోతుందా? మీరేమంటారు? లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అనేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఒక రాజకీయ పార్టీ మనగడ సాధిస్తుందా? ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అంటే 2014 ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు ఏముండదు అంటే, అప్పుడు ఒకటే ఒక పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడున్న పరిస్థితుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది కాబట్టి ఆ అసంతృప్తిని వాడుకొని ఎన్టీ రామారావు గారు ఒక రీజనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీని తెలుగుదేశం పేరు మీద పెట్టారు.
అది అప్పుడు ఆ ఆవశ్యకత వ్యాక్యూమ్ అంటే రాజకీయంగా అది అవసరం ఉండే కాబట్టి అది ఎన్టీ రామారావు గారికి అది కలిసి వచ్చింది. అది ఆయన పార్టీ గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పట్టుకుంటారు. అయితే అదే మనం మళ్ళీ కొద్దిగా తర్వాత చూస్తే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. వచ్చి ఆయన ప్రజారాజ్యం పెట్టినా కూడా అది అప్పుడు ఉన్న పరిస్థితులలో 2000 ఇది అది 9 కానీ లేకపోతే మిగతా పరిస్థితులలో అప్పుడు ఒక దిక్కు వైఎస్ఆర్, ఒక దిక్కు చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నారు కాబట్టి ఈ చిరంజీవి పార్టీ కూడా పెద్దగా ఏం నడవలేదు. తర్వాత మళ్ళీ జనసేన కూడా మళ్ళీ 19లో జనసేన పార్టీ పెట్టినా కూడా అక్కడ ఓడిపోయి మళ్ళీ 23, 24లో అలయన్స్ తోని వాళ్ళు గెలవడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టడం అయినా కూడా ఒక రాజకీయ ఆవశ్యకత ప్రజల దృష్ట్యా అది అవసరమా లేదా అని చూస్తే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నిష్పక్షపాతం అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాల్సినంత ఒక వ్యాక్యూమ్ అన్నది తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. రూలింగ్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి బలంగా ఉన్న భారతీయ రాష్ట్ర సమితి కూడా బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య ఇప్పుడు ఇది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన ఏదో పెట్టుకుంటున్నది. టీఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన అదేమి జరగదు. కానీ ఒకటి ఏంటంటే నా ఉద్దేశంలో ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది లేదు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఒక పార్టీ అవసరం లేకుండా ప్రజలు ఆదరించారు. రెండోది మీరు మాట్లాడుతూ లక్ష్మీనాథ్ గారు ఏమన్నారంటే ఆమె అమ్మ లెక్క అవతారం చెందుతున్నది, అమ్మ లెక్క అవుతుంది, జయలలిత లెక్క అవుతుంది అంటే అక్కడ మీరు ఒక విషయం గమనించాలి. జయలలిత ఆల్రెడీ ఉన్న ఎన్టీ రామచంద్రన్ పార్టీ డిఎంకే ఆమె బలోత్పత్తి, ఆమె కొత్త పార్టీ పెట్టలేదు. ఆమె అంతకుముందే అన్నా డిఎంకే రామచంద్ర గారు ఉన్నప్పుడు ఆమె జనరల్ సెక్రటరీ ఉంటే తర్వాత ఏదో ఆయన చనిపోయిన తర్వాత అంతర్గతంగా ఏఐడిఎంకేలో కొన్ని గొడవలైన తర్వాత కూడా ఆఖరికి అంతిమంగా జయలలిత ఎమర్జ్ అయ్యి ఆమె ఏఐడిఎంకే పార్టీని మళ్ళీ అది రివైవ్ చేసి అంటే మళ్ళీ దాన్ని అధికారం తీసుకురావడానికి ప్రయత్నం. కానీ ఇప్పుడు కవిత గారి విషయంకి వస్తే కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఈ కొత్తగా పార్టీ పెట్టడంలో ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి. కవిత గారికి ఉన్న యాంటీసిజన్స్ అంటే కవిత గారికి ఉన్న ఆమెకున్న లక్షణాలు ఏంటి, ఆమెకున్న ఏంటి ఒక పార్టీ పెట్టి ఇప్పుడు ఆమె పార్టీ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి అవకాశాలు కానీ లక్షణాలు కానీ ఆమెకున్న వ్యక్తిత్వం కానీ చూస్తే ఇప్పుడు ఆమె మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా నేను ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ గురించి, పాత టీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కొంత మేరకు ఆ కుటుంబానికి వీళ్ళ అధికారం ఇవ్వకపోతే కవిత ఎక్కడ ఉండేది? కవిత కేవలం కేసీఆర్ గారు బిడ్డ. 2014 ఒకటి చెప్పండి పామిరెడ్డి గారు, ఈ రోజు పార్టీ పెట్టినప్పటికీ కూడా ఈవిడ కొన్ని అలిగేషన్స్ అయితే చేశారు. తాను అంతకుముందు గతంలో అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అడిగే ప్రశ్నలకి రేపొద్దున ఈవిడ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. తప్పకుండా అదే చెప్తున్నా. అదే లక్ష్మీనాథ్ గారు ఒక నిమిషం నాకు చెప్పనేయండి. ఇప్పుడు ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు 2014లో అధికారం వచ్చిన తర్వాత అధికారం బాగా అనుభవించిన వాళ్ళలో కేసీఆర్ కుటుంబం. ఆ కేసీఆర్ కుటుంబంలో కవితది కూడా పెద్ద పాత్ర. తక్కువ నేను చూసిన, నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో దగ్గర కూడా ఉండి కేసీఆర్ మొత్తం పార్టీ వ్యవహారాలలో కానీ అధికారంలో కూడా ఎంత తక్కువ నేను చూసాను. అన్ని విధాలుగా అధికారం తీసుకున్న తర్వాత ఎక్కడి దాకా పోయింది? ఆమె లిక్కర్ స్కామ్లు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ స్కామ్తో ఆమె పేరు బయటపడి ఏది ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఎంక్వైరీస్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఈమెతోని కొంత రాజకీయ నష్టం బాగా జరిగేటట్టు పరిస్థితి అక్కడి నుంచి వెళ్ళి గొడవలు మొదలైనవి. అంటే ఆమె నిజంగా తెలంగాణ ప్రజల కోసం ఆలోచించలేదు. తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదు, తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడలేదు, మిగతా వాళ్ళ గురించి రాదు. ఆమె కేవలం ఆమె సంపాదన, అధికార దాహం తప్ప ఎన్నడూ కూడా నేను చూసాను. నేను వ్యక్తిగతంగా కూడా ఆమె తెలుసు, నేను తెలుసు, ఆమె నాకు తెలుసు. నేను చూసిన మాట చెప్తున్నా, ఆమె ఎన్నడూ కూడా ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదు, ఏ తెలంగాణ వాళ్ళ గురించి కూడా ఏం మాట్లాడదు. ఎప్పుడు ఆమె ఏదైతే తెలంగాణ జాగృతి పెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం రాకపోతే సంపాదన, దాంతో బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరియడం నుంచి మొదలైతే ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా అదే పనికి ఎక్కువ స్థాయిలో చేసుకుంటే సంపాదించారు.
ఎక్కువ సంపాదించింది. ఎందుకంటే ఇవాళ ఈ ఒక్క రోజు మీరు చూస్తే అన్ని నేషనల్ పేపర్స్ లో ఫ్రంట్ పేజ్ యాడ్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. మీటింగ్లు పైసలు ఎక్కించులు వచ్చినాయి. ఆమె నిజంగానే ఆమె అంతకుముందు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదు, లేకపోతే పెద్ద ధనవంతురాలు కాదు, జాగీర్దారు కాదు, మామూలు మధ్య తరగతి కుటుంబంలో ఈ కేసీఆర్ బిడ్డ. ఇన్ని పైసలు ఎక్కించులు వచ్చినాయి ఆమెకు. అవి ఏమి చేసి సంపాదించింది? ఏమైనా ఇప్పటికైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా, లేకపోతే వ్యాపారాలు చేసిందా? కేవలం అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిందో, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా స్పాన్సర్ చేసి నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే ఇవాళ టిఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కవితకు ఇక్కడ నేను వ్యతిరేకమని కాదు, లేకపోతే ఆమె కాదు. ఆమె ఎందుకు నేను ఇంత తీవ్రంగా పరుషంగా మాట్లాడుతున్నంటే ఆమె వ్యక్తిగతంగా మొత్తం 2014 ముందు చరిత్ర కానీ 14 తర్వాత నుంచి 2023 వరకు లిక్కర్ స్కామ్ బయటపడే ముందు వరకు కూడా ఆమె ఎప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలు ఏవి కూడా పెద్దగా మాట్లాడలేదు. సామాజిక న్యాయం గురించి అసలే మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ కమ్యూనిటీ ఒక్కటి సార్ తాత్కాలికంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయ్యే అవకాశం ఉందంటారా? కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉందంటారా? అటువంటిది ఏమి ఉండే అవకాశం లేవు. ఎందుకు లేవంటే కవిత కేవలం వ్యక్తిగత కారణాలతోనే పార్టీ పెట్టినట్టు కనబడుతుంది. ఏంటంటే అక్కడ అంతర్గతంగా కుటుంబ వ్యవహారాలలో ఒక 6 నెలలు గొడవలు జరిగినాయి వాళ్ళ మధ్య, అన్న మధ్య, మా చెల్లె మధ్య, తర్వాత సంతోష్ రావు అని ఆయన మధ్య, ఈమె మధ్య, తర్వాత హరీష్ రావు మధ్య. అంటే ఒక 6 నెలలు కుటుంబ గొడవల తర్వాత ఆమె బయటకు వచ్చి పార్టీ వ్యవహారాలు. అంటే ఇక్కడ కూడా నేను ఒక విషయం ఏంటంటే ఉన్నది అనవసరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పేరు కూడా దీనిలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో లుకలు అంతర్గత కళాలు ఉంటే వాళ్ళకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమైన పార్టీ బలైన అవసరం. కానీ ఇది రేవంత్ రెడ్డి గారి స్కీమ్ కాదు, ఎవరి స్కీమ్ కాదు. అంతర్గతంగా కలహాలు, కుటుంబాలతో వచ్చిన సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆ పార్టీని ఇప్పటి కూడా జనాలు ఆధారంగా చూస్తారు కాబట్టి ఎవరికైనా సంబంధాలు లేవు. ఒకవేళ కవిత ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే షర్మిల కూడా వైసీపీని బదనాం చేయడానికి వచ్చింది. ఆ వైసీపీ ఓడిపెట్టి ఏమని జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ షర్మిల ఎక్కడ ఉన్నది కూడా ఎవరు తెలియదు. ఇప్పుడు ఈమె కవిత కూడా పెద్ద రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఆమెకు అంత వ్యక్తిత్వం లేదు, అంత మంచి పేరు కూడా లేదు జనాలలో. తిరిగే నాయకులు అంతా పైసల కోసం ఏదో పేరు కోసం తిరిగే వాళ్ళే కానీ అన్న కమిట్మెంట్ ఉన్న నాయకులు కూడా పెద్దగా లేదు. రైట్, అందుబాటులో ఉండండి సార్, నేను మళ్ళీ మాట్లాడతాం. మనతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే. ఏంటి సార్, ఏంటి ప్రజల జీవితాలతో మరి బుల్డేజర్లతో కడుపులు కొట్టే ఒక కర్కోటకుడు అని చెప్పి అభివర్ణించారు మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. వాస్తవం ఉందా? కవిత గారి పార్టీ గురించి ఏం చెప్తారు మీరు, టీఆర్ఎస్ గురించి? అది టీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏముంది లక్ష్మీనాథ్ గారు? తెలంగాణ రాష్ట్ర సేన అంట, కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని తెలంగాణ రేవంత్ సేనగా అభివర్ణిస్తున్నారు. వాస్తవం ఉందా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే మొత్తానికి కవితకి కొత్త పార్టీ ఈరోజు ఆవిర్భవించినందుకు ఆమెకు నా తరఫున శుభాకాంక్షలు. అదే కాకుండా ఏదైతే గతంలో ఇప్పుడు మన పాపిరెడ్డి గారు మాట్లాడినట్టు కాకుండా ఆమె ఏదో మార్పు కూడా చూపిస్తే బాగుంటది. మొన్న ఖమ్మంలో కానీ ఇంకొక దగ్గర కానీ విషాధారన్ మహారాజ్ ని ఎంబడబెట్టుకొని ఎట్లయితే ఒక ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసిందో, ఒకవేళ ఆ దిశగా కనుక పోతే విత్ ఇన్ నో టైంలో కూడా రేజ్ అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే రేపు ప్రతిపక్షంకి కూడా రావచ్చు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రజలల్లా ఈరోజు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, పాలిటిక్స్ ప్రతి పార్టీగా పాలిటిక్స్ చేస్తున్నారు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్డ్ పాలిటిక్స్ కావాలనేది ఒక ఆలోచన ఉంది. అయితే గతంలో ఇదే కవితని నేను కూడా ఎన్నో సార్లు లిక్కర్ రానని, లేకపోతే నువ్వు బూర్జ్ ఖలీఫాలో ఎట్లా సూట్లు సంపాదించినవని, డాలర్స్ కాలనీకి ఇల్లు ఎట్లా వచ్చిందని, లేకపోతే నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టినావు, ఆ బ్యూటీ పార్లర్లో నిజంగా ఎట్లా సంపాదించినావు చెప్తే నేను ఇంకా తెలంగాణలో మహిళలకు చెప్తా అని చెప్పి నేను కూడా గతంలో చాలా సార్లు మాట్లాడడం జరిగింది, మన ఛానల్ కానీ ఇతర ఛానళ్లలో లైవ్ డిబేట్ లో. కానీ నేను మొత్తానికి ఏదైతే ఈ ఖమ్మంకి ముందు నుంచి కూడా కవితను కొంచెం గమనిస్తున్నాను. ఆమెలో ఏదో మార్పు కనబడుతుంది అనే ఒక ఆలోచన మటుకైతే నాకు, అంటే ఒక 43 years నేను పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీలో ఏం జరుగుతుంది, నేను గతంలో కూడా
ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే ముందు కూడా కేసీఆర్ కి 2013 లో కూడా ఒక 4 to 6 pages గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలే, మీరు ఈ దిశగా పొండి అని చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా చాలా చాలా మాటలు చెప్పిండు. కానీ అది పాటించకపోవడానికి కారణం కేసీఆర్ కి వాళ్ళ కొడుకు కోడలు కొడుకు బిడ్డ, తర్వాత అల్లుడు, ఇంకా మిగతా వాళ్ళ తోటడులు కొడుకు, ఆ దిశగా కేసీఆర్ మొత్తానికి బిడ్డ అంటే ఎవరండి? బిడ్డ అంటే ఎవరండి? బిడ్డ కవితనే. అదే కవిత కదా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కొత్త పార్టీ పెట్టింది. అంటే అనకూడదు కానీ అంటే కొత్త సీసాల పాత సారా అంటారా? ప్రజలని మభ్య పెట్టడానికి ఇప్పుడు కేసీఆర్ లాగా మాట్లాడడానికి మటుకు అటు హరీష్ రావుకి కానీ కేటీఆర్ కి కానీ సంతోష్ రావుకి ఆ స్టఫ్ లేదు. ఈ రోజు కవితకు ఆ స్టఫ్ ఉంది. కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా ఒక దిట్టగా మాట్లాడేది కవితనే, ఆర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడుతుంది. మొన్న కూడా నేను ఆర్టీసీ సమ్మె రోజు కూడా చూడడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ సమ్మె ముగిస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, పున్నం ప్రభాకర్ గారు మేము మంత్రులు చేస్తారని చెప్పిన తర్వాత కూడా రాత్రి 2 గంటలకు ఆ మహిళ అక్కడ హాస్పిటల్ కి పోవడం, నిజంగా కూడా కంచన్ బాగ్ దగ్గర పోవడం కూడా నేను చూడడం జరిగింది. కానీ ఇదే ఆర్టీసీ కార్మికులు మాకు అన్యాయం జరిగిందని రోడ్డున ఎక్కినప్పుడు కవిత గారు కూడా మరి అది అప్పుడులో ప్రభుత్వంలోనే ఉన్నారు, అప్పుడు ఏమి చేయలేకపోయారు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఈ రోజున వచ్చి నేను సంఘీభావం తెలుపుతున్నానంటే ప్రజలు నమ్ముతారంటారా? అంటే లక్ష్మీనాథ్ గారు జస్ట్ దూత్ కా దూత్ పానీ కా పానీ అనే రకంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే అప్పట్లో కవిత డిసిషన్ మేకర్ కాదు. ఇప్పుడు కవిత ఆమె ఇంతకుముందు తెలంగాణ జాగృతి అయిపోయినా సరే, లేకపోతే ఈరోజు తెలంగాణ సేన అయినా సరే, అయితే దీని విషయంలో ఆలోచిస్తే ఇప్పుడు ఆమె డిసిషన్ మేకర్. ఆమె ఒక మహిళ ఉండి వాళ్ళ అనుచరులు ఎవరో తెలిసిన వాళ్ళనో, లేకపోతే ఆమె ఫాలోవర్స్, లేకపోతే పాపిరెడ్డి గారు అన్నట్టు ఆమె డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు మొత్తానికి రాత్రి 2 గంటలకైతే అక్కడ పోయింది కదా, పోయింది. అక్కడ వాళ్ళని పరామర్శించడానికి ఉంది, పోలీసులతో కొంచెం వాగ్వాదం చేసింది. అట్లీస్ట్ షీ షోయింగ్. అయితే ఇదే దిశగా ముందుకు పోవాలా. అండ్ ఆమెకు ఇప్పుడు ఈరోజు గైడ్ చేసేటోళ్ళు కానీ కొంతమంది ఆమె ఏదైతే తెలంగాణ జాగృతి సందర్భంగా కూడా మనతోని చాలా డిబేట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళు మొత్తానికి సబ్జెక్టు తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద అధ్యయనం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇది కంటిన్యూ అయితే మటుకు రేపు రాబోయే ఎలక్షన్ వరకు మటుకు మార్పులు ఉంటాయి. లేదు నేను ఖాళీ ఏనుగులాగా తినడానికి ఒక పండ్లు చూపించడానికి ఒక పండ్లు అని గిట్ట కవిత ఆలోచిస్తే మటుకు మొత్తానికి ఏదో విత్తనంలోనే మొత్తం వాడిపోతుంది. మీరు ఎలా చూస్తారు? ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కవిత గారి మీద మరి ఎక్కువగా ఫోకస్ పెట్టడం, మీ ముఖ్యమంత్రి గారిని అయితే మీ కర్కోటకుడు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కర్కోటకుడు అని చెప్పారు. కానీ ఈ రోజున టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, అది తెలంగాణ రేవంత్ సేన. రేవంత్ రెడ్డి గారి మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారని బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తానికి ఇప్పుడు దమ్ము లేదు. మొన్న మనం కేసీఆర్ గారిని కూడా జూడ్సం చేసుకుంది. కొంగర్ కలాన్లా మాట్లాడిన దానికంటే కొంచెం ఎక్కువ మాట్లాడింది జీవన్ రెడ్డి సభ. అది జన ఆశీర్వాద సభ కాదు, జీవన్ రెడ్డి ఆశీర్వాద సభ అని చెప్పి నేను గతంలో కూడా ఎన్నో డిబేట్లకు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే కవితకి సూచన సలహా అనుకోండి నా తరఫుని. ఆమె ఏదైతే సబ్జెక్ట్ బేస్ లేకపోతే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తేనే రేపు ఆమెకు మనగడ ఉంటది, లేకపోతే విత్ ఇన్ నో టైంలో ఆమె పార్టీ వైండప్ అవుతుంది. రైట్. రామ్మోహన్ గారు ఏమంటారు మీరు? రైట్. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అయితే అందుబాటులో లేరు. ఏంటో బీఆర్ఎస్ నాయకులందరికీ ఈరోజు మరి ఒక కాళరాత్రిగా అనిపిస్తుందా? మరి వాళ్ళు ఎలా ఉంటారనేది పాపిరెడ్డి గారు చెప్తారు. పాపిరెడ్డి గారు ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అనే పదాన్ని ఎప్పుడైతే వాళ్ళు పోగొట్టుకున్నారో, బీఆర్ఎస్గా అవతరించిందో, మరి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అని ఈ రోజున ఆవిడ మరి ఆ పార్టీని పెట్టడం, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైపడిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా టీఆర్ఎస్ అనే పేరు వినబడితే వాళ్ళకి మరి ఈ యొక్క పేరు అనేది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటారు ఏమన్నా కవితకి? లక్ష్మీనాథ్ గారు టిఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన తెలంగాణ ఆటోమేటిక్ గా దానికి తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు లేకపోతే మిగతా వాళ్ళు కవిత రావడం అన్నది మాట్లాడారు. ఏంటంటే ఇప్పుడు
ఏది ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ లేకపోతే విషయాల మీద చింతనమో. అయితే ఒకటి శివరాజ్ యాదవ్ ఏమైందంటే ఇప్పుడు కూడా మనిషిని రెండు విధాలుగా చూస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నావు, అధికారం పోయిన తర్వాత ఎట్లున్నావు. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎన్టీ రామారావు అధికారం కొత్తగా వచ్చాడు, ఆయనకు ఆ సమస్య లేదు. కొత్తగా రాజకీయ సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చాడు. కానీ ఈమె ఆల్రెడీ టిఆర్ఎస్ లో ఎంపీగా ఎమ్మెల్సీగా అంతకుముందు టిఆర్ఎస్ లో ఉండి 10 ఏళ్ళు అధికారం అంటే టిఆర్ఎస్ పోయే వరకు కూడా లిక్కర్ స్కామ్ బయట పోయే వరకు కూడా పూర్తి అధికారాన్ని ఆమె అనుభవించింది, దానిలో ఉన్నది. అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా నేను గట్టిగా ఏం చెప్తానంటే అవి ఏం మాట్లాడినా కూడా టీఆర్ఎస్ చేసిన 9.5 ఏళ్ళు 9 ఏళ్ళు అట్లా ఆమె కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఆమె కూడా భాగస్వామి అంటారు. ఆమె ఏమీ వేరే లేదు. వేరే లేకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఆ కుటుంబ గొడవలతో జరిగిన అనేకమైన వివాదాలతో బయటకు వచ్చిన తర్వాత వివాదాలు పెట్టుకున్నప్పుడు అవి ఆమె ఎంతసేపు అమ్మకము, లేకపోతే వాళ్ళు ఎక్కువ తిన్నారు వీళ్ళు ఎక్కువ తిన్నారు, వాళ్ళు విడిపోయి మాట్లాడేది జనాల గురించి మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే నేను రాజకీయాలకు వస్తాను అనుకున్నానో అప్పుడు కొంచెం జనాల గురించి రాజకీయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. అయితే ఒకటేంటంటే ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తారంటే ఆ 10 ఏళ్లలో నిజంగా ఆమె ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సామాజిక న్యాయము, తెలంగాణ వాదము, లేకపోతే ఈ రైతులు, లేకపోతే మిగతా అన్ని విషయాలలో ఆయన అప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా పాల్గొని ఇష్యూ బేస్డ్ గా ఉండి మాట్లాడితే జనాలు సరే ఈమె బయటకు వచ్చినా కూడా ఈమె ఎప్పుడు కూడా సూత్రబద్ధకంగా ఉన్నది, సమస్యల మీద మాట్లాడింది, సమస్యల మీద కొట్లాడింది అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు కూడా ఏ సంబంధం ప్రజల్లో అందరిలో ఒకటే ఉత్కంఠ రేగుతుంది. ఇప్పటి వరకు పాపిరెడ్డి గారు ఏదైతే కవిత గారు ఆరోపణలు చేస్తాం గత 4-5 నెలలుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి గులాబీ బాస్ కూడా ఇరుకున్న పడి ఉంటే లేదంటే పడకపోతే ఆయన మాట్లాడి ఆయన నోరు విప్పాల్సి ఉంటుంది. ఓవైపు కొడుకు అనుకోవాలా, ఓవైపు కూతురు అనుకోవాలా, కానీ ఆయన కొన్ని మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొన్నటి వరకు అయితే దాటవేత ధోరణి ప్రతి ఇంట్లో ఉంటుంది కదా అని కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు తోసిపుచ్చారు. ఈ రోజున ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటకి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కూడా మరి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంది, ప్రశ్నలు వేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకటేంటంటే ఈమె ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు ఆ బాణం వేసినప్పుడు బాణం ఎదురుగా చిత్రాలు, కానీ ఆ బాణం ఆమె కూడా తాగే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ ను కేసీఆర్ లో ఎంత ఎక్కువ విమర్శిస్తే దానిలో ఆమె కూడా బాగా ఉన్నది. లేదనడంలో తప్పు పార్టీలు అధికారం అంటగానే అధికారం అనుభవించి అధికారం లేదు మాట్లాడుకుంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ తప్పు చేసినది, కేసీఆర్ తప్పు చేసిన నీ బలంగా కూడా ఉన్నది కదా, నీ రోజులు కూడా ఉన్నది కదా, నువ్వు కూడా చేసిన అధికారం నెంబర్ 3 ఆ ఫ్యామిలీ ఉన్నావు కదా. ఉన్నప్పుడు మరి అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆత్మ విమర్శన చేసుకుంటే కవిత అనే మాటలు ప్రతి మాట కూడా ఆమెకి తగులుతుంది. ఎందుకు తగులుతుంది అంటే ఆ 10 ఏళ్లలో ఆమె పెద్దగా గొప్పగా ప్రజల గురించి కానీ తరఫున కానీ ఆమె పెద్దగా పోరాటం చేసి కేసీఆర్ తప్పులు నేను నాన్నగారికి ఇట్లా తప్పులు చేస్తున్నావు అగలాల మాట్లాడు. ఎప్పుడైతే అధికారం వెళ్ళిన తర్వాత ఇప్పుడు వైసీపీలో కూడా ఏదైతే జరుగుతున్నది, జగన్ వర్సెస్ మా ఆస్తులు అనేది కొట్టాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా రాజకీయ విశ్లేషణలో చూసేది ఏంటంటే అంతకు ముందు కూడా ప్రజా సమస్యల పోరాటం చేసి అవసరమైతే గారు కానీ ముఖ్యమంత్రిగా మారం చేసి జెండా పట్టుకున్న తిరిగితే ఆమె ప్రజల కోసం ఉన్నది, ప్రజల తరపు ఉన్నది, ప్రజల కోసం మాట్లాడే ఒక వ్యక్తిగా గుర్తింటారు. కానీ ఆయన ఎన్నడేం మాట్లాడలేదు. కేవలం ఆస్తుల పంపకం తర్వాతనే జరిగింది. అది కూడా 6 నెలలు జరిగింది. 6 నెలలు అనుమతి సంతోష్ రావు అన్నది, తర్వాత హరీష్ రావు అన్నది, తర్వాత ఇంకో రావు వాళ్ళని వాళ్ళన్నారు. కాబట్టి అందరి వాస్తవం వాళ్ళు ఏం రహస్యాలు ఏమి లేవు. కానీ జరిగింది ఏంటంటే రాజకీయ పార్టీ ఎందుకు పెట్టింది అనేది ఒక ఎవరికైనా ఒక సహజంగా వచ్చే ఒక రాజకీయ పార్టీ ఎందుకు అంటే ఒకటేంటంటే నేను ప్రజా జీవనంలో ఉండాలి, ప్రజలలో ఉండాలి. కాబట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రం రాజకీయ మైలేజ్ వస్తుంది. లేకపోతే దానిలో ఇంకొక వ్యాఖ్య కూడా ఆవిడ చేశారు. ఇళ్ళలగానే పండగ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని ఆవిడే ఒక మాట మాట్లాడారు. అంటే ఎలా చూడాలంటారు? ఆవిడకి ఒక క్లారిటీ ఉందనుకోవాలా? ఇప్పుడు అదే లక్ష్మీనాథ్ గారు, నేను ఒకటి విషయం మిమ్మల్ని కూడా అడుగుతున్నా.
ఇప్పుడు ఈ దేనికైనా ఒక సందర్భం సైతం ఉంటుంది. నేను మా ప్రొఫెసర్ కోదండరాము కూడా పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టి అది అందులోనే ఆ బుబ్బలే పోయింది. అది దాని పేరు కూడా బయటికి రాలేదు. ఆయన దాదాపు 15-20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిండు. రీజనల్ పార్టీ వెళ్ళి ఆ పేరు కూడా ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు పెట్టినంత మాత్రాన చేసినంత మాత్రాన ఏదో పోతుంది. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నది, అటు జాతీయ పార్టీ అయిన బీజేపీ సెంట్రల్ లో బలంగానే ఉన్నది, ఇటు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా బలంగానే ఉన్నది. ఈ 3 బలమైన పార్టీల మధ్య ఆమె వచ్చి ఎక్కడ నిలవకుండా ఆమెకు వచ్చి ఎక్కడ ఉంటది? ఆమెకు ఆ స్పేస్ వచ్చే అవకాశాలు నాకు ఉద్దేశం అసలు రావు. పార్టీ ఉంటది, ఏదో తిరుగుతుంది, అక్కడక్కడ ఏదో సమస్యలు ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతుంది, వస్తుంది. కానీ దాంట్లో జరిగేది ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఉన్నది, ప్రత్యామ్నాయ ఆలోచన విధానం ఉన్నది, ప్రత్యామ్నాయ నాయకత్వం ఉన్నది అంటే బాగుంటుంది. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది పాపిరెడ్డి గారు. ఏదైతే మీరన్నట్టుగా ఒకవేళ మీరన్నట్టుగా ఆవిడ ఎదిగినా ఇమ్మీడియట్లీ ఎదగకపోయినా బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వం కోల్పోవడానికి మాత్రం ఈవిడికి ఒక బాణంలాగా ఉపయోగపడే అవకాశం ప్రతిపక్ష పార్టీలు యూజ్ చేసుకుంటాయి అంటారా? ఎందుకంటే కవిత అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్పాలని బీజేపీ కార్నర్ చేస్తుంది. బీజేపీ అడుగుద్ది కేసీఆర్ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ అడుగుద్ది. వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కదా. చెప్తా. దానికి కూడా ఎట్లా జరుగుతుంది అంటే, దానికి కూడా జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, కవిత రేజ్ చేసే విషయాలలో ఇప్పటికే అటు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కేసీఆర్ అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అంతకన్నా కవిత ఎక్కువ అడిగింది కూడా ఏం లేదు. కాకపోతే అందులో నుంచి వచ్చామని అడిగింది అంటారు. కానీ అది కూడా ఏమున్నదంటే, అది ఇప్పటికే 1 year అయింది ఆమె వచ్చి మాట్లాడి చేసి. అప్పుడు కూడా సెన్సేషన్లు ఉండే, కానీ ఇప్పుడు ఆ సెన్సేషన్ కూడా పోయింది. అది కొత్తగా మాట్లాడేది కూడా లేదు, కొత్తగా అడిగేది కూడా లేదు. నువ్వు మన మనిషి అయినవు అంటే నీ మాట ఇంటలేడు కాబట్టి మన మనిషి అయ్యాడు. ఏదో ఇటువంటి మాటలు తప్ప ఇప్పుడు దానిలో ఆ బీఆర్ఎస్ ను ఏదో ఆమె దెబ్బ కొట్టి బీఆర్ఎస్ ను చీల్చి బీఆర్ఎస్ నుంచి ఏదో పార్టీలో నాయకులను ఆమె పార్టీకి బీఆర్ఎస్ లేదా తెలంగాణ రాష్ట్ర సేనకు తీసుకొని పెద్ద ఎత్తున అయ్యే అవకాశాలు మాకు. తర్వాత పెద్దగా ఏంటంటే ఇవాళ నా ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు 2 ముఖ్యంగా ఉంటాయి. ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. బీజేపీ కూడా ఉండదు కాబట్టి ఆ రెండింటి మధ్యనే ఉంటది. కానీ ఆ రెండింటి మధ్యనే ఉన్నప్పుడు అసలు బీజేపీ మొన్న 2023లో కాంగ్రెస్ అందరూ వ్యతిరేకంగా అది బీఆర్ఎస్ వ్యతిరేకించి కేఆర్ఎస్ వ్యతిరేకించిన వాళ్ళు బీజేపీ ఉండకుండా కూడా కాంగ్రెస్. కాబట్టి ఓట్లు ఎట్లా ఇస్తారు ఏంటంటే చాలా విషయాలు ఉంటాయి. అవకాశం ఏముంటుంది. పాపిరెడ్డి గారు, అక్కడ మీరు ఇందాక ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీలో మరి షర్మిల గారు ఎన్ని కమెంట్లు చేసినా, పర్సనల్గా కమెంట్ చేసినా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా రియాక్ట్ అయింది లేదు, ఆయన పెద్దగా మాట్లాడింది లేదు మీడియా ముందుకు వచ్చి. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఉండే అవకాశం ఉందంటారా, లేదంటే కేటీఆర్ గారు ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, కేటీఆర్ కానీ అది పెద్ద నాయకులు అంటే బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద నాయకులు ఎవరు కూడా ఈమె ఏం మాట్లాడినా, ఎంత గొంతు అరిచినా, ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు రియాక్ట్ కాదు. ఒకవేళ రియాక్ట్ అయితే జిల్లా స్థాయి నాయకులు వేరే వాళ్ళతో మాట్లాడిస్తారు కానీ వాళ్ళు మాట్లాడారు. రైట్ మీరు పాస్ అయ్యారు. ఎస్ శివలాల్ గారు, ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి శివలాల్ గారు, ఒకటి చెప్పండి. ఏది ఏమైనప్పటికీ కూడా కవితకైతే మీరు ఆల్ ది బెస్ట్ అయితే చెప్పారు, కానీ రానున్న రోజుల్లో పార్టీ నడపాలి అంటే మరి ఏ రకంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది? ఇప్పుడు అనేక మంది ప్రశ్నలు అడుగుతున్నారు, మీకు ఎంతవరకు ఈ అమౌంట్లన్నీ ఇలా ఖర్చు పెడతానికి ఏ రకంగా సంపాదించారని అడిగే వాళ్ళు కూడా ఆవిడ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా? రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాక మరి కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సింది ఎప్పటి వరకు ఆయన ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఏం చెప్తారు? ఎప్పుడైనా కవిత గారి మీద మాట్లాడే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి ఈరోజు ఆమె పార్టీ ఆవిర్భావం చేసింది, కొత్త పార్టీ పెట్టడం జరిగింది. పెడతా అని కూడా మనకు ఆల్రెడీ ఒక 6 months నుంచి ఆమె చెప్పడం జరుగుతుంది. పార్టీ పేరు మటుకు రివీల్ చేయలేదు. వీరు పార్టీ పేరు లేదు విధ విధానాలు కూడా చేయడం జరిగింది. ఆ విధ విధానాలలో కూడా గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ మేనిఫెస్టోలో హైలైట్ చేయండి, ఆమె హైలైట్ చేసింది. అంటే అర్థమైంది, ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రజెంట్ సెనారో. ఎందుకు ఏం జరుగుతుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది,
టిఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది, ఇవన్నిటిని కూడా ఆమె దగ్గరికే చూసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, కోదండరాం గారిని ఇంకెవరినో పార్టీ పెట్టిందంటే వాళ్ళని కవితతోని పోల్చడానికి లేదు. ఎందుకంటే కవిత ఒక మహిళ, రెండోది కేసీఆర్ కూతురు. ఈరోజు బీఆర్ఎస్ ని పాపిరెడ్డి గారు కానీ, నేను కానీ, మీరు కానీ, ఇంకా ఏ పార్టీ అయినా తిట్టింది వేరే రాగుంటది. అది ఎక్కడికి వస్తుంది అంటే వీళ్ళు విమర్శిస్తుండ్రు అనే రకంగా ఉంటది. కానీ బట్ కవిత విమర్శిస్తే ఆమె పార్టీలో ఉంది, దగ్గరికి చూసింది, జరిగిన తప్పు అనేది. ఎందుకంటే ఆమె మండలిలోనే డైరెక్ట్ అడిగింది ఏమని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసి 83 నుంచి ఇప్పటిదాకా మండలిలో గానీ లేకపోతే ఏంటి సభలో గానీ అదేంటండి శివలాల్ గారు, కవిత గారి మీద మీరు చాలా పాజిటివ్ చూపిస్తున్నారు. మీకు ఏమైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కవిత గారికి ఆహ్వానం వస్తే టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా మీరు? కవిత వాళ్ళ నైనా కేసీఆరే నన్ను పక్కన కూర్చునిపెట్టి మా మాజీ మంత్రి పద్మారావు గారి ఇంట్లో కూర్చునిపెట్టి నన్ను పిలిస్తే నేను బోలే లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే 43 సంవత్సరాల నుంచి ఉన్నా, ఇంకా కూడా ఉంటా. నాకు ఏ అధికార పదవి ఇప్పుడు లేదు, కానీ ఒక స్పోక్స్ పర్సన్ తప్ప. మళ్ళీ కూడా నేను పార్టీలోనే ఉన్నా. ఎందుకంటే పార్టీలో మార్పు వస్తుంది. ఎందుకంటే పార్టీ నినాదం ఏముంది, మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలని. మా హైకమాండ్ ఇంకా దృష్టి పెడతలేదు. పార్టీలో జరుగుతున్న అంతర్గతం గానీ లేకపోతే సీనియర్లను పక్కకు పెట్టింది అనే దాని మీద దృష్టి పెట్టిన రోజు ఖచ్చితంగా నాకు కూడా అవకాశం వస్తుందని నేను ఇంకా ఆశిస్తున్నా. అయితే కవిత విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఖమ్మం విషయం కానీ, ఇప్పుడు నిన్న ఆర్టీసీ స్ట్రైక్ కానీ, ఇంతకుముందు ఇంకేదో ఇష్యూ కానీ ఆమె చురుగ్గా పాల్గొన్నది. ఆమె ఇంకోటి ఏంటంటే చాకచక్యంగా విషాధరన్ మహారాజ్ ని కూడా సపోర్ట్ గా తీసుకొని పోయి అక్కడ ఇద్దరు ఇండివిజువల్ కూడా పోలీస్ పర్మిషన్ చేయకపోతే ఇండివిజువల్ గా ఇద్దరు కూడా పోయి నిరాహార దీక్ష చేయడం జరిగింది. అది ఆ ప్రాబ్లం సాల్వ్ కావడానికి వాళ్ళిద్దరు కారణం. అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను అధికార ప్రతినిధి అయినా అక్కడ జరిగిన దాని మీద మళ్ళీ పార్టీ దిగొచ్చి వాళ్ళకి అదే ఎక్కడో ఒక 40 to 60 అయితే చేంజ్ అయింది, కానీ అక్కడైతే ప్రజలకు మేలు జరిగింది కదా. నేను అందుకే ఏమంటున్నంటే కవితని రేపు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, తెలంగాణలో ఏమి ల్యాకింగ్ ఉంది, ఏం తప్పులు జరుగుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. రేవంత్ రెడ్డి గారు కర్కోటకుడు అంటే అది పెద్ద ఏం పడదు. ఎందుకంటే వాళ్ళ అయ్యెన్నో అన్నాడు, వాళ్ళ అన్న ఎన్నో అన్నాడు, బీజేపీ వాళ్ళు ఎన్నో అంటుండ్రు, ఏం పడదు. మొత్తానికి రేవంత్ రెడ్డి పని ఆయన చేసుకుంటూ పోతుండు. రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో ప్రజా సమస్యల మీద కాన్సన్ట్రేట్ పెట్టాలా. ఇప్పుడు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆర్టీసీ స్ట్రైక్ జరిగింది, అది జరగొద్దు అని నేను కూడా సూచన సలహా ఇచ్చిన. ఇమీడియట్ గా ఇప్పుడు 2 రోజులు లేట్ చేసేదానికంటే ఒక్కరోజు ముందు చేసి ఉంటే ఈ రోజు మొన్న ఆర్టీసీ వాళ్ళకి జరిగిన నష్టము ఒక ప్రాణం పోకపోయేది నా ఉద్దేశం. నేను అనేది ఏమంటే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయండి ఎవరు చేసినా. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ని కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చింది దాంట్లో మనం ఎంత గతం తీర్చగలం అది తీస్తే సరిపోతుంది. అంటే అక్కడ మొత్తం రోడ్ మీదకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడినాయి, పార్టీ ఇబ్బందుల పాలై పార్టీ ప్రతిష్ట, ఇప్పుడు పక్క పార్టీలు మొత్తానికి భూతద్దంలో పెట్టుకొని చూస్తారు కాంగ్రెస్ పార్టీ అనగానే. ఇటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, ఇంకా వేరే పార్టీలు ఎవరైనా సరే, మన పాపిరెడ్డి గారు అసలు అనలిస్ట్ కూడా రేపు అవసరమైతే తప్పు జరిగితే ఇది తప్పు చేసేది ముందు చేసేది ఉండే అంటారు. ఆ ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నా. ఎందుకంటే వీఆర్ మెచ్యూర్డ్ నౌ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓషను, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నిబద్ధతగా పనిచేస్తుంది అనే ఒక ఆలోచనతో ప్రజలు మనకు పట్టం కట్టిండ్రు. మనం ఆ దిశగా పొమ్మని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, లేకపోతే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదియాస్కి గారు కానీ, ఇంకా మంత్రులకు కూడా నేను ఇదే నా సూచన. రైట్, చివరిగా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. ఒకటే, మళ్ళీ ఒకసారి కవితకి ఆల్ ది బెస్ట్. ఆమె ఇంకోటి రంగు కూడా బహుశా ఆమె ఏదైతే శారీ కట్టుకుందో అదే ఆమె జెండా అనేది కూడా నేను వినడం జరిగింది. బ్లూ అండ్ అదే పికాక్ ఏమంటారు, ప్యారెట్ గ్రీన్, బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ అదే జెండా అవుతుంది అనేది ఒక టాక్. మరి అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ నాకు తెలియదు. కానీ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, ఎందుకంటే ఏదో రేవంత్ రెడ్డిని ఏదో విమర్శించిన, కేసీఆర్ ని విమర్శించిన, లేకపోతే బండి సంజయ్ని విమర్శించిన, కిషన్ రెడ్డిని విమర్శించిన, ఇంకెవరిని విమర్శించిన కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైతే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిందో జాగృతి నుంచి, ఈ రోజు మీరు ఒక తెలంగాణ రాష్ట్రీయ సేన అది పెట్టిండ్రు కాబట్టి ఖచ్చితంగా ప్రజల వైపున ఉండి బీఆర్ఎస్ ఏదైతే
కోల్పోయింది ఆ సిస్టమ్. ఎందుకంటే ప్రజల వైపున ఉండి పోరాడడం కోల్పోయింది. Right. మీడియా ముందే మీ అన్న మాట్లాడుతుండు, మీ అన్న మీడియా ముందు మాట్లాడతాడు, పబ్లిక్ లో రాడు. ప్రజలనంతా రెచ్చగొడితే ఈ రోజు ఉద్యమ కాలంలో పనిచేసిన ప్రజలు ఎవరు కూడా, కార్యకర్తల నాయకులు కూడా ఆ దిశగా పనిచేసేలాగా లేరు. ఇదంతా డ్రామాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు. రైట్. మొత్తానికి ఇంకోటి ఏంటంటే, కవిత ఏ రోజైతే చేస్తుందో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన స్టైల్ చూస్తే కూడా మెచ్యూర్డ్ గానే ఆర్గనైజ్ చేసింది అనేది కూడా మనం ఆలోచించవచ్చు. ఆల్ ది బెస్ట్ కవిత. రైట్ రైట్. కవిత గారు ఏమన్నారో బైట్స్ ఒకటి 1 or 2 ఉన్నాయి, ప్లే అవుతాయి, చూద్దాం. పాపిరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ కవిత గారు మాట్లాడిన బైట్స్ చూద్దాం ఒకసారి. వాయిస్ రావడం లేదు. ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అన్నాడంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకొచ్చిందంటే ఉట్టిగానే రాలే. తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎన్ని పార్టీలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు అన్నా. రైట్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మొత్తం మీరు కూడా చూసే ఉంటారు, ప్రజలందరూ కూడా చూశారు. యావత్ తెలంగాణ రాష్ట్రమే కాక భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజున కవిత గారి పార్టీ గురించి అందరూ చూస్తున్న పరిస్థితి. ఏమంటారు? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు లక్ష్మణ్ మొదలు నేను శివరాజ్ యాదవ్ గారు ఒక కాంప్లిమెంట్ ఏంటంటే, మీకు ఇది ఆర్టీసీస్ 2 రోజులలో మీరు ముగించారు కాబట్టి మీకు విధంగా ఒక మంచి పరిణామం, ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడేది అప్పటికి ఒక డ్రైవర్ చనిపోయాడు. ఒక విధంగా పట్టింపులు అవన్నీ మానుకొని మొత్తానికైతే సమ్మెను విరింపజేసి వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఒప్పుకున్నారు. కాబట్టి మీ అందరికీ మీకు కంగ్రాచులేషన్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు కవిత మాట్లాడుతుంది కదా, ఇంత చనిపోయిన లేదని. అదే కేసీఆర్ ఆర్టీసీ సమ్మె ఇప్పుడు కూడా 3-4 డ్రైవర్లు చనిపోయారు. ఆనాడు ఈ మాటలు మాట్లాడలేదు ఆమె. ఎందుకు నేను ఇంత బాధ కోపంతో అంటున్నట్టు, ఆమె నాకేమో శత్రువు కాదు, లేకపోతే ఆమె నేను పోటీ లేదు, లేకపోతే నేను రాజకీయ పార్టీ పెట్టిన. ఇదే విషయాలు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కవిత మాట్లాడితే బాగానే ఉండేది. అప్పుడు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఆర్టీసీ సైడ్ దాదాపు 20 రోజులు 25 రోజులు పోయింది. 25 రోజులు పోయినప్పుడు ఈమె ఎన్నడూ కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ మాట్లాడడం, చిలక పలుకులు ఇవన్నీ కూడా మాట్లాడతారు. వాళ్ళు చచ్చిపోయింది ఏం చేయాలి, మాట్లాడాలి. కానీ కేవలం కొన్ని ఉదాహరణలు పట్టుకొని మాట్లాడి, చిలక పలుకులు మాట్లాడి ఇవన్నీ మాట్లాడడం, ఆ స్టైల్ అంతా కూడా కేసీఆర్. సో ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కవిత గారి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మీద కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రస్తుతం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని మీరు భావిస్తున్నారా? చివరిగా చెప్పండి ప్లీజ్. తప్పకుండా. ఎందుకంటే బీఆర్ఎస్ అంతా వీక్ ఏం లేదు. ఇప్పుడు ఈమె మాట్లాడినంత మాత్రాన, విమర్శించినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతుంది, కేసీఆర్ వీక్ అవుతాడు, లేకపోతే ఇంకోటి వీక్ అవుతుంది అంత లేదు.
ఇంకోటి ఏంటంటే నాకు ఇంటర్నల్ గా బీఆర్ఎస్ లో కూడా న్యూస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి కూడా నాకు కలిసి ఉంటారు కాబట్టి రైట్. వాళ్ళు పెద్దగా ఏమైనా సీరియస్ గా పెద్దగా తీసుకోవద్దు. మనం ఒకటే ఈమెకు మంది ఏంటంటే టు ఇగ్నోర్ హర్, ఆమెను మనం తప్పుడుగా పడుచుకోకుండా ఉంటే ఆమె ఏం చేసుకుంటో చేసుకొని అన్న దాంట్లో ఉన్నారు, అదే ధోరణిలో ఉంటారు. Right. ఇవాళ కూడా నేను అనుకుంటా ఇంత పెట్టి ఇంత మాట్లాడినా కూడా టీఆర్ఎస్ శ్రేణులు పబ్లిక్ గా పెద్ద ఎత్తున పై లెవెల్ నుంచి వెళ్ళి అయితే ఎవరైనా స్పందించారు, దీని మీద స్టేట్మెంట్ ఇవ్వరు. ఈవెన్ మిగతా పార్టీలు కూడా దీని మీద పట్టించుకో, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ స్టేట్మెంట్ పట్టించుకునే పరిస్థితి కూడా నాకు ఏం కనబడలేదు. కాబట్టి నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఈమె పెట్టే పార్టీ యొక్క ఎఫెక్ట్ ఏ పార్టీ వినా, కాంగ్రెస్ వినా కానీ టీఆర్ఎస్ వినా కానీ బీజేపీ అవకాశం లేదు. ఇది రాజకీయ పార్టీగా మనగడ కూడా నాకు ఒక ప్రశ్నార్థకమే. అది కూడా సర్వైవ్ అవుతుందా లేదా అన్నది కూడా రాబోయే కాలంలో చెప్తుంది. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు పాపిరెడ్డి గారు. ధన్యవాదాలండి బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కల్వకుంట్ల కవిత తన పార్టీని మరి విధి విధానాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనగా ఆవిడ ఈరోజు తమ పార్టీని ప్రకటించారు, విధి విధానాలను కూడా ప్రకటించారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీజేపీ పార్టీని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు ఆవిడ పాక్షికంగా విమర్శించినప్పటికీ కూడా మెజారిటీ % ఆవిడ బీఆర్ఎస్ అధినేత మీద కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆనాటి కేసీఆర్ లేడు, ఇప్పుడు మారిపోయిండు, మరమనిషి అయిపోయిండు. ఆ కేసీఆర్ ఇప్పుడు కాదు. మరి ఎవరైతే వస్త్రాలకు సంబంధించిన చేనేత కార్మికులు చనిపోయినప్పుడు ఉవ్వెత్తున పలకరించడానికి ఎమ్మటనే వెళ్ళే కేసీఆర్ ఈ రోజున ఏమైపోయావు, నువ్వు బయటికి రాలేదంటూ ప్రశ్నించారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా తన సంఘీభావాన్ని ప్రకటించిన కవిత రానున్న రోజుల్లో మరింత బలీయంగా ముందుకు వెళుతుందని చెప్పి కొంతమంది భావిస్తుంటే, అయితే ఇదే కవిత గారు గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నోరు మెదపలేదు, అప్పుడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి అనేక మంది విమర్శించడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కావచ్చు, మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఎంతోమంది అనేక ప్రశ్నలు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అంత ఈజీ కాదు. దానికి సంబంధించి నువ్వు కూడా ఒక క్లారిటీ ఇచ్చేసావు కదా. మరి ఏదైతే హౌస్ పేస్టింగ్ నాట్ ఫెస్టివల్, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ నువ్వు ఏదైతే మాట్లాడావో అది కూడా నిజమేనమ్మా అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, కవిత టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో లేదో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.